సార్లు మంచివో చెడ్డవో తీసి పక్కన పెడితే ఏ ఆర్మీ జవాన్ మీద పన్నెత్తినా ఇంకా వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దేశం సహించేది లేదు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో పుట్టిన దేశం ఇది. ఇంకొకటి ఇప్పుడు అసలు నక్సల్ లైట్లు అనేకన్నా అర్బన్ నక్సలైట్ చాలా డేంజర్. వాళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే ఈ కుహానవాదులందరూ వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఈ చట్టాల్లో కూడా వాళ్ళకు ఒక మంచి చట్టం ఉంది, డెత్ పెనాల్టీ ఆర్ లైఫ్ ఇంప్రెసన్మెంట్. ఎందుకంటే రాజద్రోహం నుంచి దేశద్రోహానికి వచ్చినాము. వాళ్ళు కూడా అసలు డిఫరెన్స్ ఏంటి శ్రీధర్ గారు? రాజద్రోహం అంటే ఏంటి, దేశద్రోహం డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు రాజద్రోహం అంటే మనకు బ్రిటిష్ కాలంలో ఎట్లా ఉండేదంటే, నేను బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడుకోండి, నేను రాజద్రోహిని. ఓకే రైట్. ఇప్పుడు దేశద్రోహులు అంటే ఇప్పుడు జేఎన్యూ సంఘటనలు, వాళ్ళు దేశద్రోహులు. అవును. ఇప్పుడు ఎందుకంటే అంటారు అప్పుడు వాళ్ళందరూ దేశద్రోహులు, వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. అంతేందుకు మీరు కొన్ని చూస్తే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా చాలా మంది మన ఓల్డ్ సిటీలో చూసుకున్నట్టయితే వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు, ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. వీళ్ళంతా దేశద్రోహులు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఓల్డ్ సిటీలో కొంతమంది పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారని కాంగ్రెస్ నాయకులే ఫిరోజ్ ఖానే చెప్తాడు పబ్లిక్ గా చెప్తాడు. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. ఫిరోజ్ ఖాన్ గారు నాకు మంచి మిత్రుడు కూడా. నిజంగా చెప్పాలంటే చాలా బాగా, అంటే వాళ్ళ సమస్యలను పోరాడడానికి వాళ్ళకి పనిచేయట్లేదు. ఈ మధ్యలో ఏంటంటే మతపరమైన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. राम मंदिर बनाएंगे और 22 जनवरी को वहां पर रामलल्ला. రైట్, సూపర్. చెప్పిన పని చేస్తున్నారు. యాక్సెప్టెడ్. ये नरेंद्र मोदी सरकार है. అమిత్ షా గారు అయోధ్యలో రామ మందిరం కడుతున్నారు, వెరీ గుడ్. మా భద్రాచలానికి కూడా అంతే గొప్పగా నిర్మించాలని కూడా మేము కోరుతున్నాం. मान्यवर, हमने कहा था संसद और विधानसभा में महिलाओं को 33% आरक्षण देंगे. ఇంకా ఇవ్వాలా? देंगे. तिथियां निकालती रह गई, हमने दे भी दिया और सर्वानुमत से देकर इस देश की मातृशक्ति को. అక్కడ ఆప్షన్ ఉంది, 300 మంది ఇల్లే ఉంటే సర్వానుమత్ సే కియా అంటాడు. వేరే ఆప్షన్ లేదు కదా. ఈ ఒక మంచి విషయం ట్రిపుల్ తలాక్ నిజంగా మా ముస్లిం మహిళలకు సోదరిమణులకు కూడా మంచి అవకాశం. ఎందుకంటే వాడేదో 3 సార్లు తలాక్ అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం కాకూడదు. కానీ ఆ ట్రిపుల్ తలాక్ బిల్లు రీసెంట్ గా వచ్చింది సార్ నెట్ లో. ఒక ఆవిడ పాపం ముస్లిం ఆవిడ కిడ్నీ దానం చేసింది వాళ్ళ ఫాదర్ కో తమ్ముడుకో. వాడు మస్కట్ నుంచి దుబాయ్ నుంచి ఫోన్ చేసి నువ్వు ఆర్గాన్ డొనేషన్ ఎట్లా చేస్తావు, తలాక్ ఫోన్ పెట్టేసింది. వాడిని ఇక్కడ పిలిపించి కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఈ చట్టాల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకతకి ఎవరైతే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారో వారిని తీవ్రమైన కేసు కింద పరిగణలోకి తీసుకుంటున్నారు. అది కూడా ఏంటంటే ఇప్పుడు అది కూడా ఒక దేశద్రోహం కిందకి వస్తుంది. అడిగారు రాజద్రోహం దేశద్రోహం అని. ఇప్పుడు ఇంకా మనకు రాజద్రోహం లేదు. ఎందుకంటే మనము ఇక్కడున్న వీళ్ళే కొంతమంది ఇప్పుడు జేఎన్యూ లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా అట్లాంటి సంఘటనలు అదుపులోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అరుంధతి రాయ్ ఉంది, ఆమె ఇప్పుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అట్లాంటి వాదులను మనం కట్టుదిట్టం చేయాలి. ఇక్కడ చేసినప్పుడే నిజంగా మన భారతదేశ సార్వభౌమత్వాన్ని ఇంటిగ్రిటీని కాపాడగలం. అసలు అంటే ఆ లిబరల్ లెఫ్ట్ బ్యాచ్ కి తప్ప ఎవరికి అర్థం కాదు మాట్లాడే దాంట్లో. లిబరల్ లెఫ్ట్ బ్యాచ్ ఎట్లా ఉంటదంటే వీళ్ళు ఇక్కడ ఉండుకుంటే చైనాకి సపోర్ట్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ అంటే ఇప్పుడు చైనాది ఒక ఏదో ఉంటుంది సార్, టీవీ ఏదో ఉంటుంది వాళ్ళ న్యూస్ పేపర్, ఆన్లైన్ లో బాగా ఫేమస్ అది న్యూస్ పేపర్. దాంట్లో వచ్చిన ఆర్టికల్స్ అన్ని ఇక్కడ చదివి అది నిజమని ప్రూవ్ చేస్తానికి కష్టాలు పడుతుంటారు. నాయన ఇప్పుడు పాకిస్తాన్ మన గురించి ఏమన్నా మంచిగా రాస్తుందా? రాయదు. ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఉంది. ఇండియా బాగుందని పాకిస్తాన్ రాస్తాడు. చైనా వాడు ఇండియా బాగుపడుతుందని రాస్తాడా? రాయడు. ఫర్ సపోజ్ ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటివి, టిఆర్ఎస్ కి సంబంధించినటువంటివి, వైసీకి సంబంధించినటువంటి, జేఎస్పీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి ఏ పార్టీకి సంబంధించిన ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏ పార్టీకి సంబంధించినట్టు ఛానల్ వాళ్ళ పార్టీ గురించి నెగిటివ్ రాస్తారా? రాయరు కదా. మరి చైనా పాకిస్తాన్ లో రాసిన ఆర్టికల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ట్రై చేస్తుంటారు వీళ్ళు? నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకు మీరు ఒక విషయం గమనించినట్టయితే కోవిడ్ సృష్టికర్త చైనా అందరు తెలుసు, కానీ ఇక్కడ ఉన్న ఒక్క కమ్యూనిస్ట్ వాది కూడా అప్పుడు దాన్ని వ్యతిరేకించలేదు. వుహాన్ ల్యాబ్ లో పుట్టింది. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ JN.1 చూడండి మీరు. पहली बार नरेंद्र मोदी जी ने ऐतिहासिक निर्णय किया है कि राजद्रोह की धारा 124 को पूर्णतः समाप्त, इसको हटाने का काम। अभी ओवैसी साहब हंस रहे हैं। ओवैसी साहब, मैं अभी थोड़ा साइकोलॉजी पढ़ा हूँ, विज्ञान का विद्यार्थी हूँ, इनके मन में है कि आपने बदल कर रख दिया। मान्यवर, मैं कहना चाहता हूँ
हमने राजद्रोह की जगह देशद्रोह की स्थिति रखा। इस अब ये देश आजाद हो चुका है, लोकतांत्रिक देश। शासन की टीका तो कोई भी कर सकता है, किसी को भी करने का अधिकार है। इसके लिए इस देश में अब किसी को जेल में नहीं जाना पड़ेगा, चाहे हमारा शासन। राइट, मैं फर्क समझाता रहा हूँ। बड़े कटाक्षमय तरीके से ओवैसी साहब हंस रहे हैं। ఇక్కడ రైట్, వీళ్ళ వ్యంగ్యాస్త్రాల తర్వాత ఒక మంచి పాయింట్ ఒకటి ఇప్పుడు ఈరోజు ఈ న్యాయ చట్టాలు చెప్పినాయి. ఓకే, ఎవరైతే 60 సంవత్సరాల పైన ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఒక డిఎస్పీ పర్మిషన్ తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు 60 సంవత్సరాలు అనుకో వాళ్ళకు కొంచెం హెల్త్ బాగుండకపోవచ్చు, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే డిఎస్పీ పర్మిషన్ తప్పనిసరి. అంటే అక్కడ న్యాయము మనకేంటంటే కొన్ని లూప్ హోల్స్ ను వాడలేము. అంటే ఇప్పుడు ఈయనే పెట్టాడు సార్ ఇలా 60 ఏళ్ల ప్లస్ వాళ్ళని అరెస్ట్ చేయకూడదని. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు 70+ ఇయర్స్. ఇప్పుడు ఈయన కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తామా అంటున్నారు. అవును. రేపు ఆయన బీహార్ లో ఎంత మందిని వేసుకొని పోతారో వీళ్ళు తెలియదు, ఎలక్షన్ తర్వాత అయితే కన్ఫామ్. అనురాగ్ కశ్యప్ కూడా బెయిల్ వచ్చింది. అవును, ఏమన్నా జరగచ్చు బీహార్ లో. అవును. ఇప్పుడు వీళ్ళందరినీ లోపటేయాలంటే కూడా ఈయన తలకాయ నొప్పులు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సార్. తప్పకుండా. మరి ఆ చట్టం ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం వృద్ధులకు గౌరవం ఇవ్వాలంటే కోర్ట్ విల్ ఫైనల్ డిసైడ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పాం కదా ఎఫ్ఐఆర్ మస్ట్, చార్జ్ షీట్ కూడా విత్ ఇన్ 60 days లో మనకు దాని స్టేటస్ కనబడాలి. ఎఫ్ఐఆర్ అయితే 90 రోజులు. ఇంకోటి మీకు చెప్పాను, ఈఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్. కాబట్టి మనం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏంటంటే మీకు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. ఫస్ట్ అక్కడ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకో, లేదంటే ఆ హోటల్లో మాట్లాడుకో, ఛాయ్ తాగకుండా అంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 10 సార్లు తిప్పిస్తారు. ఇప్పుడు ఒక ఆడవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు న్యాయం కోసం పోయినప్పుడు అసలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళరు లేడీస్ అంటే ఇట్లా తిప్పిస్తారు. వాళ్ళు చికాకు చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, అక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు, నాన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది అక్కడ. ఇంకోటి సార్ ఈయన మాట్లాడుతూ ఇప్పుడు అనే మాట ఏంది అని అంటే ఏ పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ పైన అంటే గవర్నమెంట్ కానివ్వండి, అపోజిషన్ కానివ్వండి, ఓపెన్ గా మాట్లాడుకునే స్వేచ్ఛ మేము ఇస్తున్నాము, అది మా పార్టీ అయినా పర్లేదు, ఎగస్ పార్టీ అయినా పర్లేదు అని అంటున్నారు. రేపొద్దున ఇప్పుడు ఎవరైనా కూడా బీజేపీని తిట్టినారు సార్, యువర్ ఆర్యన్ పార్టీ అనో లేకుంటే ఇంకోటి ఏందో వగేరా వగేరా, లేకుంటే కాంగ్రెస్ ని ఈయన అన్నట్లు ఇటలీ అని అంటారు, ఇంకోటి ఏందో కూడా అంటారు. ఇక్కడ లాంగ్వేజ్ బేరియర్స్ లేకుండా పోద్దంట దీనివల్ల. అలా ఏం కాదు కానీ అంటే మనం ఏదైనా లిమిట్స్ లో మాట్లాడాలి. అంటే మనకు ఇప్పుడు పోయి జేఎన్యూ లాగా అట్లా దేశాన్ని అగౌరవపరచకుండా మాట్లాడాలి. అది ఈయన చెప్పారు సార్, నేను దాని గురించి మాట్లాడాలి. దేశానికి ఇప్పుడు ఆయన చాలా ఓపెన్ గా చెప్పినాడు, దేశం మీద ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా లోపల నొక్కుతామని. నేను అంటే దాని అది ఈయన పార్టీల గురించి మాట్లాడినా. పార్టీల గురించి అంటే మన రాజకీయ నాయకులు కూడా విజ్ఞత ఆలోచించాలి. ఎందుకంటే ఇండివిజువల్ గా తిట్టుకోవడం వేరు, అంటే కొంతమంది బెట్టలు పడతారు తింటూ ఉంటారు, అట్లా చేయకూడదు. అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని చట్టాల్లో మార్పు వచ్చినప్పుడు ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తారు కదా. ఫుల్ సపోర్ట్. దేశానికి ఎవడన్నా వ్యతిరేకంగా మాడితే లోపలేయండి, తప్పకుండా. राइट, इस देश के संसाधनों के साथ अगर कोई ऊपर नीचे करेगा, देश की संसाधन అంటే ఏంది, ఏమీ లేదు. మన బస్సులు, మన ట్రైన్లు, ప్రతి ఒక్కటి పబ్లిక్ ప్రాపర్టీని దేశ్ కి అంటే ఆయన అర్థం అదే పబ్లిక్ ప్రాపర్టీ. ఇప్పుడు మొన్న బిగ్ బాస్ వల్ల కార్లు పగలగొట్టుకోండి, ప్రైవేట్ ప్రాపర్టీ. అది బస్సు పబ్లిక్ ప్రాపర్టీ. అది ఇప్పుడు ఈయన చెప్పిన కేసులు గానీ మొన్న బస్సులు పగలగొట్టిన వాళ్ళ మీద పడితే బతుకు బందర్ బస్ స్టాండ్. ఇంకొకటి అంటే ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సార్, శ్రీధర్ గారు మిమ్మల్ని కూడా అడదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పినాడు దేశ్ కి సంసాధనంకే ఊపర్ కుచ్ కరేగాతో మే అందరు డాలుంగా అని నిర్మోహమోటంగా చెప్పినారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రజలకి మొన్న బస్సు అటాక్, హరీష్ రావు గారి పైన ట్రైన్ మీద అటాక్ చేసినారని చెప్పి ఎప్పుడో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పటికీ హరీష్ రావు గారికి తలకాయ నొప్పి అయితే కూర్చుంటది. అది ప్రతిసారి ఆయనకు తలకాయ నొప్పి అవుతుంది. రైల్వే వాళ్ళు పెట్టిన కేసు. మనం ఉద్యమ సమయంలో వచ్చినాం, చాలా రైల్వే కేసులు ఎట్లా ఉంటాయంటే ఒకసారి లాలగూడలు వేస్తారు, ఒకసారి కాజీపేట రమ్మంటారు. చుక్కలు అంటే రైల్వేలా కనబడతాయి. యాక్చువల్ గా వాళ్ళు పట్రి ఎంత వరకు ఉంటే అంతవరకు తిప్పుతారు. సో పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయకండి. ఒకవేళ మీకు ఏమన్నా చేయాలి అని అనిపిస్తే మీరు ఒక బైక్ తెచ్చుకొని దాన్ని పగలగొట్టి
ప్రదర్శన చేసుకోండి అంతే. వాళ్ళ మీ మొబైల్ మీరు వలగొట్టినంత మీ మొబైల్ ఇప్పుడు మొన్న అప్పుడు ఏదో క్విట్ చైనా అంటే ఎవడు ఫోన్లు వాడు పగలగొడతా స్టార్ట్ చేసాడు. బెస్ట్ అది. మీ మొబైల్ మీరు వలగొట్టుకుంటే దాని వాల్యూ తెలుస్తుంది మళ్ళీ ఇంకోటి రేపు కావాలి కదా. పబ్లిక్ ప్రాపర్టీ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఎవరైనా కూడా ఫ్యూచర్ లో ఇప్పుడు రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏమన్నా జరగచ్చు. పబ్లిక్ ప్రాపర్టీ మీద మీరు అటాక్ చేసేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ కొత్త చట్టాలు అనేవి పాస్ అయినాయి. ఒకవేళ పోలీస్ అతనికి మండి మీ మీద కొత్త చట్టాలు ట్రై చేద్దాం ఎట్లుంటాయో ట్రై చేసినాడంటే ఇప్పుడు మీరు యూపీలో చూడండి,